హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పోకి అయితే రావడం జరిగింది. అయితే ఈ ఎక్స్పోని ఈవీ ఎక్స్పో అనే కంపెనీ వారైతే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈవీ ఎక్స్పో టీమ్ ఫర్ ఇన్వైటింగ్ us. అయితే ఈ వీడియోలో ఈ ఎక్స్పో లోపలికి వెళ్ళేసి ఎలాంటి కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎలాంటి కొత్త ఇన్వెన్షన్స్ మనం ఈ ఎక్స్పోలో చూడడానికి కనబడతాయో చూసేద్దాము. అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఈ ఎక్స్పోని అయితే చూసేయండి. దానికన్నా ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమ్ విత్ మీ. ఇది ఎంట్రన్స్ అన్నమాట. విజిటర్స్ కానీ మీడియా పీపుల్ కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాము. ఎక్స్పోలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఆల్టియస్ అనే కంపెనీ వారి స్టాల్ అయితే ఉంది. ఆల్టియస్ ఈవీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. వీరేంటంటే ఈ రిక్షాస్ అండ్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ ఎక్స్పోలో మెయిన్గా ఈ రిక్షాస్ని హైలైట్ చేశారనమాట. అయితే నేను ఆల్రెడీ ఎక్స్పో మొత్తం రౌండ్ వేసేసాను. నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టాల్స్ ఏమైనా కనబడితే వాటి మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. మన సౌత్ సైడ్ ఈ ఆటోస్ అంతగా వాడతారు, కానీ నార్త్ సైడ్లో మాత్రం ఇవి చాలా ఫేమస్ అన్నమాట. మీరు రోడ్డు పైన ఎక్కడ చూసినా ఇలాంటి ఆటోస్ కంపల్సరీ ఒక్కటైనా కనబడుతుంది. సో ఇలాంటి ఆటోసే ఎక్కువ మీరు ఫోకస్ చేశారు ఈ ఎక్స్పోలో మాత్రం. కొత్త ఇన్వెన్షన్స్ అండ్ కొత్త బైక్స్ లాంటివి అయితే నాకేం కనిపించలేదు. బైక్స్, స్కూటీస్ ఉన్నాయి, కానీ అవన్నీ లో స్పీడ్ మోడల్స్. మీకు తెలుసు కదా, అన్ని కాపీ పేస్ట్ మోడల్సే ఉన్నాయి. అంత ఇంట్రెస్టింగ్గా నాకైతే మీకు అనిపించలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని ఆటోసే ఉన్నాయి. అండ్ ఇటువైపు చూసుకుంటే మన ఈ రిక్షాస్ అండ్ స్కూటీస్కి బిగించే సస్పెన్షన్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన స్టాల్ అయితే ఉంది. ఇలాంటి ఈవీ ఎక్స్పోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీలర్స్ మరియు మ్యానుఫ్యాక్చరర్స్ని కలపడం అన్నమాట. వాళ్ళ మధ్య జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఇలాంటి ఈవీ ఎక్స్పోస్ అనేవి పెద్దపీట వేస్తాయి. దేశం నలుమూలల నుండి ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వారు కానీ ఇలాంటి ఎక్స్పోస్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ వారికి కొత్త నాలెడ్జ్ మరియు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కొత్త దారులు అనేవి ఇక్కడ దొరకడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రోటోటైప్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. లైక్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్ అనేది ఎలా బ్యాక్ వీల్ కి అటాచ్ అవుతుంది, ఆ వెహికల్ అనేది ఎలా రన్ అవుతుంది అనే ప్రోటోటైప్ ని ఇక్కడ షోకేస్ చేశారు. అండ్ దాని పక్కన చూసుకుంటే ఒక BLDC మోటార్ ని ఒక అక్వేరియం లో వాటర్ వేసి దాంట్లో షోకేస్ చేయడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఈ మోటార్ వాటర్ ప్రూఫ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఈ స్టాల్ వచ్చేసి BLDC హబ్ మోటార్స్ గురించి అన్నమాట. సో వీళ్ళ దగ్గర చాలా రకాల హబ్ మోటార్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు మిగతా స్టాల్స్ అన్ని చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేశారు. అండ్ ఇక్కడ మన ముందు క్రిస్టల్ అనే స్టాల్ ఉంది. వీరేంటంటే అన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, ఎలక్ట్రిక్ ఆటోస్కి హెడ్ లైట్స్ అండ్ టేల్ లైట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటీకి సంబంధించిన బాడీ ప్యానల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇలాంటి ప్యానల్స్ని చాలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్లలో చూసుంటారు. అన్ని కాపీ పేస్ట్ మోడల్సే, ఒక్కదానికి అప్రూవల్ ఉండదు. ఓన్లీ ఐకాట్ అప్రూవల్ తీసుకొని లో స్పీడ్ మోడల్స్ అని వీటిని అమ్మేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ అన్నీ ఈ వందే భారత్ కానీ ఇవన్నీ మన సైడ్ అంత ఫేమస్ కాదు. నార్త్ సైడ్లో ఇవి చాలా ఫేమస్ అన్నమాట. వారి ఈ రిక్షా యొక్క స్టాల్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అయితే గ్రీన్ మొబిలిటీ వారి బస్ అన్నమాట. సో ఆల్రెడీ దీనిపైన నేను డెడికేటెడ్ వీడియో చేశాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. బస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే ఈ ఆటో రిక్షా యొక్క క్యారియర్ ప్లేస్లో వీరు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ని అయితే ఏర్పాటు చేశారు. సో నేను వీళ్ళని అడిగితే మాత్రం వీరు చెప్పిన ఆన్సర్ అయితే దాని లోపల ఉన్న మోటార్ అండ్ బ్యాటరీ కాంపోనెంట్స్ని చూపించడానికే ఇలా బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్గా ఏర్పాటు చేశామని అయితే చెప్పడం జరిగింది. సో ఐడియా అయితే కాస్త ఇన్నోవేటివ్ అండ్ కొత్తగా అనిపించింది. లోపల మనకి BLDC మోటార్ కూడా కనపడుతుంది. వీళ్ళు ఏ విధంగా ప్లేస్ చేశారు, టైర్స్కి ఏ విధంగా అది పవర్ అందిస్తుందని. సో వీళ్ళు వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రిక్ ఆటోస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారన్నమాట. మయూరి అనే కంపెనీ వారి స్టాల్ అయితే ఉంది. వీరేంటంటే ఈ రిక్షాస్ పైన మెయిన్ ఫోకస్ పెట్టారన్నమాట. ఈ రిక్షాస్ లో చాలా టైప్ ఆఫ్ ఆటో రిక్షాస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్యాసింజర్ ఆటోస్ కానీ, మన మున్సిపాలిటీ వారు యూజ్ చేసే తడి చెత్త పొడి చెత్త అంటారు కదా, అలాంటి ఆటో రిక్షాస్ కానీ, ప్యాసింజర్ ఈ రిక్షాస్, వీరు ఈ ఆటో రిక్షాస్ పైన మెయిన్ ఫోకస్ అనేది పెడుతున్నారు. మయూరి అనేది నార్త్ సైడ్ లో చాలా ఫేమస్.
వీరి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఎక్కువగా అమ్ముడవుతాయి అన్నమాట. మన సౌత్ సైడ్ లో వీళ్ళకంత స్కోప్ లేదు అండ్ వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ని ఇప్పుడు సౌత్ సైడ్ లో కూడా చేస్తున్నారంట. మరి చూద్దాము మన తెలుగు రాష్ట్రాల్లోకి మయూరి అనే కంపెనీ ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఇంకాస్త సైడ్ కి వచ్చేసి బ్లూ కలర్ లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోస్ అన్నమాట ఇవి. అంటే ప్యాసింజర్ ఆటో కానీ కార్గో ఆటో కానీ మన మహీంద్రాలో ఉంటాయి కదా, సో అలాంటి ఎలక్ట్రిక్ ఆటోస్ అన్నమాట. సో చూడడానికి అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా లుక్స్ పరంగా బాగానే ఉన్నాయి. మరి ఒక్కసారి కస్టమర్ ఫీడ్బ్యాక్ తెలిస్తే వీటి పర్ఫార్మెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ ఇంకాస్త ఫ్రంట్కి వచ్చేస్తే మనకి రకరకాల ఆటో రిక్షాస్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని కంపెనీస్ ఆటో రిక్షా కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. సో మనకు తెలుసు కదా ఆటో రిక్షాస్ అంటే పెద్దగా అంత ఇంట్రెస్టింగ్గా ఏముండవు, అన్నీ అవే ఉంటాయి. సేమ్ పార్ట్స్ సేమ్ మెటీరియల్స్ వాడతారు, ఒక బ్రాండింగ్ని మాత్రం చేంజ్ చేస్తారు. అదే అసలు నిజం అన్నమాట. అది అందరికీ తెలుసు, కాకపోతే ఎవరి కంపెనీ వారిది. బేసిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పో అనేది ఇలా ఉంటుందన్నమాట. మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డీలర్స్ని కలపడానికి ఇలాంటి ఎక్స్పోస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఇక్కడికి వచ్చే కంపెనీస్ అన్ని రా మెటీరియల్స్ ఏవైతే చిన్న చిన్న పార్ట్స్ మెటీరియల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వారిని మాత్రమే ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయో వారి ఇక్కడికి వచ్చి తక్కువ రేట్లో డీల్స్ మాట్లాడుకొని వెళ్ళడం జరుగుతుంది. సో వారు లో స్పీడ్ మోడల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో వారికి మంచి పుష్ దొరుకుతుందన్నమాట. ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నచ్చితేనైతే కంపల్సరీ వారికి ఫండింగ్ అనేది ఇస్తుంటారు. సో అలా చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్కి మంచి పుష్ అనేది దొరుకుతుంది ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పో వల్ల. ఈ లైన్ మొత్తం కొత్త కొత్త బ్యాటరీ టెక్నాలజీస్ వారి స్టాల్సే ఉన్నాయి. సో వీరేంటంటే రకరకాల బ్యాటరీస్ అనేది రకరకాల షేప్స్లో తయారు చేస్తున్నారు, రకరకాల బ్యాటరీ కెమిస్ట్రీస్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఐడియాస్ని ఇక్కడ షోకేస్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన చిన్న చిన్న స్క్రూస్ నట్స్ కానీ అలాంటి కాంపోనెంట్స్ని వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట. అంటే సేల్ అంటే ఇక్కడ ఎక్స్పోలో సేల్ చేయరు, వీళ్ళు ఇక్కడ అగ్రిమెంట్ తీసుకొని డైరెక్ట్ వారి కంపెనీస్కి అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక స్టార్టప్కి కానీ ఎలాంటి పుష్ అయితే కావాలో, ఎలాంటి కాంపోనెంట్స్ అయితే కావాలో అవన్నీ ఇక్కడ లభిస్తాయి అన్నమాట. ఇదే ఈ ఈవీ ఎక్స్పో వారు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఎగ్జిబిషన్ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మన ఫ్రంట్లోకి వచ్చేసాము, ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ రకరకాల కిలోవాట్ అవర్ల ఛార్జర్స్ అనేవి వీరు అమ్ముతున్నారు. నార్మల్గా ఇలాంటి ఛార్జర్స్ అయితే ఎవరైతే అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయో, అంటే చైనా నుండి బ్యాటరీస్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలాంటి ఎక్స్పోస్ నుండి రా మెటీరియల్స్ అనేవి తీసుకొని ఎవరైతే అసెంబ్లీ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి ఛార్జర్స్ అనేవి కొనుగోలు చేస్తారు. సో మీరైతే ఎక్కడ పడితే అక్కడ దొరికే ఛార్జర్స్ అయితే కొనుక్కోకండి. మీ ఎలక్ట్రిక్ వెహికల్తో ఏ ఛార్జర్ అయితే వస్తుందో దాంతోనే మీ వెహికల్ని ఛార్జ్ అనేది చేసుకోండి, అది సేఫ్ అన్నమాట. సో వీటికి సంబంధించి నేను డెడికేటెడ్ వీడియోస్ అయితే చేయడం లేదు, ఎందుకంటే ఇవి అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. మీకు చూపించినా కానీ ఒక బోరింగ్ టాపిక్లో మీరు ఫీల్ అవుతారు. సో నాకు ఏవైతే ఇంట్రెస్టింగ్గా అనిపించాయో వాటి గురించి డెడికేటెడ్ వీడియోస్ చేస్తాను. అవి ఒక 2-3 వచ్చేస్తాయి అంతే, ఎందుకంటే ఇక్కడ తెలుగు మాట్లాడేవారు తక్కువ. సో ఫ్రెండ్స్, ఇది BYD E6 అనే ఎలక్ట్రిక్ కార్ అనమాట. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ వీరి స్టాల్లో BYD కార్ ఉంది అండ్ టాటా ఎక్స్ప్రెస్ T అనే ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. ఈ లిథియం అనే కంపెనీ వారు ఏంటంటే ఇలాంటి ఎలక్ట్రిక్ కార్స్ని వీరు సొంతంగా కొనుగోలు చేసి కార్పొరేట్ కంపెనీస్కి ట్యాక్సీ లాంటి సర్వీసెస్ని వీరు అందిస్తున్నారనమాట. అయితే వీళ్ళ కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి స్టాల్ అనేది ఏర్పాటు చేశారు. స్టార్టప్ కంపెనీ అన్నమాట ఇది. వీళ్ళ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి స్టార్టప్ కంపెనీస్ ఇంకా ఎన్నో రావాలని కోరుకుందాము. సో దట్ ఐటీ కంపెనీస్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి అడాప్ట్ అయితే చాలా మటుకు పొల్యూషన్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన క్రాష్ గార్డ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ పక్క స్టాల్లో బ్యాటరీ సెల్స్ ఉన్నాయన్నమాట. ఇవి రకరకాల గ్రేడ్ గల బ్యాటరీ సెల్స్ అండ్ ఇక్కడ రకరకాల షేప్స్ ఉన్న బ్యాటరీస్ కూడా ఉన్నాయి. ఒక బ్యాటరీ ప్యాక్ తయారు కావాలంటే ఇలాంటి సెల్స్ అన్నింటినీ ఒక దగ్గర అరేంజ్ చేస్తేనే ఒక బ్యాటరీ ప్యాక్ అనేది తయారవుతుంది. నార్మల్గా ఇలాంటి సెల్స్లో మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ యొక్క క్వాలిటీని బట్టే మనకు ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఒక్కో సెల్ని జోడిస్తేనే మనకి పెద్ద బ్యాటరీ ప్యాక్ అనేది తయారవుతుంది. సో ఇలా మన పెద్ద బ్యాటరీ ప్యాక్లో సెల్స్ అనేవి అరేంజ్ చేస్తారు. సో ఈ చిన్న చిన్న లిథియం అయాన్ సెల్స్కి అనేది ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ని మొత్తం కనెక్ట్ చేసి ఒక ప్యారలల్ సిరీస్గా దీన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సైకిల్స్కి వాడే బ్యాటరీస్ ఉన్నాయి. అండ్ దాని కింద BMS కానీ ఈ బ్యాటరీస్ని కనెక్ట్ చేసే కనెక్టర్స్ కానీ వీటి మదర్ బోర్డ్స్ కానీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టాల్లో హెడ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్. సో ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్లో వెళ్దాము. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోస్లో పెట్టే బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చార్జర్స్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టాల్లో కూడా లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే. ఈ స్కూటర్ కి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ మీరు అడగొచ్చు, కానీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కాపీ పేస్ట్ మెషిన్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని మీరు గుర్తుపట్టే ఉంటారు, నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. సో గైస్ కామెంట్ చేయండి, ఈ డిజైన్స్ని మీరు ఏ కంపెనీ స్కూటర్లలో చూసారో, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. అండ్ ఈ స్టాల్ నాకు కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది ఫ్రెండ్స్. అయితే వీరు సోలార్ని బేస్ చేసుకొని ఒక కార్ లాంటి ప్రోటోటైప్ని అయితే తయారు చేయడం జరిగింది. వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా స్టూడెంట్స్ అన్నమాట. సో వీరి కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక కార్ ప్రోటోటైప్ని వీరు తయారు చేయడం జరిగింది. దీనికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి డీజిల్ పోయాల్సిన అవసరం లేదు. సోలార్తో ఛార్జ్ అయిపోయి ఈ కార్ ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా నడుస్తుందన్నమాట. సో ఇది ప్రోటోటైప్ మాత్రమే, చిన్న ప్రోటోటైపు. సో వీరికి ఏదైనా పుష్ దొరుకుతుందన్న నమ్మకంతో ఈ ఎక్స్పోలో అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో లెట్స్ హోప్ వీరికి మంచి ఇన్వెస్టర్స్ అండ్ మంచి ఫండింగ్ దొరుకుతుందని ఆశిద్దాము. అండ్ గైస్, ఈ బిఎస్సి పెయింట్స్ అనేవారు మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి పెయింట్ సప్లై చేస్తారన్నమాట. అంటే మన ప్యానల్స్కి కోటింగ్ ఇస్తారు. సో దానికి సంబంధించిన స్టాలే ఇది. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్పో యొక్క లాస్ట్ పార్ట్కి అయితే వచ్చేసాము. ఇది ఎండింగ్ అన్నమాట. ఇక్కడ రకరకాల షేప్స్ గల లిథియం అండ్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సో వీరు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్కి కానీ ఈ బ్యాటరీస్ని సప్లై చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఆటోస్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ ఎలాంటి ఎక్స్పోలోనైనా మీకు ఒక ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఫుడ్ కోర్ట్ని ఇక్కడ లాస్ట్లో ఉంచారు. సో నేను టేస్ట్ చేశాను, ఫుడ్ బాగానే ఉంది. సో గైస్, ఈ ఎక్స్పోలో నేను గమనించింది ఏంటంటే, మీ దగ్గర ఒక 2 to 5 lakhs మనీ ఉన్నాయనుకోండి, మీరు ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వీళ్ళతో డీలింగ్స్ పెట్టుకొని, ఏమీ లేదు, రా మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్ అన్నిటినీ వీరే అందిస్తారు. మీరు ఒక అసెంబ్లీ యూనిట్ అనేది ఏర్పాటు చేసుకొని, మీ పేరు పైన స్టిక్కరింగ్ వేసుకొని, ఐకాట్ సర్టిఫికేషన్ తెచ్చుకొని, మీరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని సేల్ చేసుకోవచ్చు, ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అర్థమైన విషయం అయితే ఇదే. ఎండింగ్ లోకి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పో. పెద్దగా నాకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం అనిపించలేదు. ఇంట్రెస్టింగ్ ఉన్న విషయాలన్నింటినీ నేను సపరేట్ వీడియోస్లో డిస్కస్ చేసి సపరేట్ వీడియోస్ అనేవి చేశాను. ఈ వీడియో తర్వాత అవైతే మీకు రావడం జరుగుతుంది. పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక 2-3 వీడియోస్ వస్తాయి అంతే. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఢిల్లీలో జరుగుతున్న ఈవీ ఎక్స్పో గురించి ఒక చిన్న ఓవర్వ్యూ లాంటి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.